సబ్జెక్ట్ మీదే మాట్లాడతాం. ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక. ప్రజాపాలన గురించి మాట్లాడుకున్నాం. మొదలు గతంలో ఏముండే, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎవరెన్ని మాట్లాడినా కూడా ఒకసారి మనం గతంలో ఎంత పని చేసినాం, ఇప్పుడు ఎట్లా జరుగుతుంది అనేది ప్రతి ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజాపాలన నడిచిందా? ఎవరైనా నిరసన తెలియజేస్తే రాత్రికి రాత్రి తలుపులు బదలగొట్టి జైలు పాలు చేసింది. తెచ్చుకున్న తెలంగాణలో ఒక ప్రజాప్రతినిధులే కాకుండా విలేకరులు, రిపోర్టర్స్ మాట్లాడే వ్యవస్థ కూడా లేకుంటే ఎదురు మాట్లాడితే సంఖ్య చేసి తీసుకుపోయారు. నిరసన ప్రదర్శన తెలియజేస్తే పోలీస్ స్టేషన్లో ఉంచబెట్టిండు. మరి ఈ రోజు ఎలా నడుస్తుంది? మీరెన్ని మాట్లాడినా, ఎన్ని తప్పులు చేసినా ఒక్క మాట అనకుండా మీరు చెప్పేది ప్రజలు గమనిస్తున్నారన్నదానికి వదిలేసి పరిపాలన చేసుకుంటూ పోవడం జరుగుతుంది. కొన్ని విపులంగా చెప్పాల్సినటువంటి సందర్భంలో విపులంగా చెప్పకపోతే వాళ్ళు చెప్పింది నిజమని అనుకునే అవకాశం ఉంటుంది. మా దాంట్లోకి 10 మంది ఎమ్మెల్యేలను గుర్తుకుపోయి ఇవ్వాలంటున్నాడు కేటీఆర్. మరి ప్రజాస్వామ్య విధంగా జరిగిన ఎలక్షన్లు 2 సార్లు మీకు తెలంగాణ ప్రజలు ఫుల్ మెజార్టీ ఇచ్చినప్పటికీ కూడా అటు తెలుగుదేశం కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఆ పార్టీని ఉండకుండా శాసనసభ పక్షం మొత్తము నువ్వు పార్టీ మార్చలేదా అని చెప్పేసి ఈరోజు కేటీఆర్ గారు అడుగుతా ఉన్నా. నువ్వు చేసిన పని కరెక్ట్ అయితే యువతల వాళ్ళంతా వాళ్ళు వచ్చి కూడా తప్పు కాదని చెప్తా ఉన్నావు. నువ్వు ఆ రోజంతా చేసి ఈ రోజు మాట్లాడడానికి నీకు అర్హత లేదని కూడా చెప్తా ఉన్నా. రెండవది, ఉద్యమం చేసినటువంటి వాళ్ళందరినీ మర్చిపోయి ఈ రోజు నష్టపోయి కష్టాల పాలై ఏం మాట్లాడుతున్నారు మీరు? మేము వాళ్ళని పట్టించుకోలేదని పోయి ప్రజలు తప్పు చేసేదానికి ప్రజలు ఎప్పుడు తప్పు చేయరు. అహంకారం పెరిగినప్పుడు ప్రజలు వాతలు పెట్టాలనేది గుర్తుపెట్టుకొని, అరే నాకు అహంకారం వచ్చిందే, మా కుటుంబ సభ్యులందరూ కూడా ఇష్టం వచ్చినట్టు చేశాం కాబట్టి మమ్మల్ని ఇబ్బందులు పెట్టింది అనేది గుర్తుపెట్టుకొని మనం మారిపోయి ప్రజల సంక్షేమం కోసం, ప్రజలు ఇచ్చిన ఓటు వల్ల వచ్చిన అధికారాన్ని ప్రజల కోసం ఖర్చు చేయాలి ఆ సమయాన్ని అని చెప్పి ఇంగితకారం ఉంటుంటే మీకు నష్టం జరిగేది కాదు. ఈరోజు ప్రజలు తప్పు చేసినట్టు మీరు కోసపడుతున్నారన్న, ఎక్కడ కోసపడుతున్నారో కూడా విధంగా చెప్పాలి. ఈరోజు రైతులు పండించిన ఒడ్లు కొనట్లేదా? ఈరోజు రైతులు పండించిన పత్తి కొనట్లేదా? ఈరోజు ఇంట్లో కరెంట్ బిల్లు కట్టకుండా చిన్న కుటుంబాలన్నింటినీ కూడా 200 ఇంట్లో వరకు దేవతలు చేయట్లేదా? ఈరోజు పెన్షన్ వాళ్ళకి పెన్షన్ ఇవ్వట్లేదా? కళ్యాణ లక్ష్మిలో కళ్యాణ లక్ష్మి 1 లక్షల రూపాయలు ఇవ్వట్లేదా? హాస్పిటల్స్ లో బిల్లు ఆరోగ్యశ్రీ సీఎంపీ ఫండ్ రావట్లేదా? మరి ఎక్కడ ప్రజలు కోసపడుతున్నారో కేటీఆర్ చెప్పాలి. మీరు మర్చిపోయి బోధనరాలు ఎక్కడే కాదు, విలేకరులు ఎవరు ఎదురించినా, ఎవరు ప్రశ్నించినా నిర్దాక్షిణ్యంగా అహంకారం పరాకాష్ఠం జరిగి మీరు నచ్చినట్టు పరిపాలన చేసింది కాబట్టి అది కుటుంబ పాలన అయింది. దాన్ని ఇష్టపడని తెలంగాణ సమాజం మీకు బుద్ధి చెప్పింది కాబట్టి ఈ రోజు ప్రజాపాలన నడుస్తుంది. ఈ రోజు ఎక్కడైనా తప్పు చేస్తే మీరు ప్రశ్నించండి, విలేకరులు ప్రశ్నించండి, ఎవరైనా ప్రశ్నించండి. తప్పు జరిగితే సవరించుకుంటాం. ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ పోతున్న ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఎక్కడ తప్పు జరిగిందో చెప్పాలి. విమర్శలు చేస్తే కూడా అవతలి వాళ్ళు అవును కరెక్ట్ గా విమర్శ చేసేది కరెక్టే, వాళ్ళు తప్పు చేసిన అనేది ఉండాలి. నువ్వు చేస్తున్న ప్రతి దాంట్లో కూడా మీరు చేసిన తప్పు ఎదుర్కొంటుంది కానీ ఇక్కడ కొత్తగా ఎక్కడ తప్పు జరగట్లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే మీ యొక్క పరిపాలనలో ఉన్న లోపాలను, ఆ రోజు మీరు చేసినటువంటి పనులను, మీరు పెద్ద పెద్ద ప్రాజెక్టులు తీసుకొచ్చినా అప్పులు చేస్తామని చెప్తుంది. పెద్ద పెద్ద ప్రాజెక్టులు తీసుకొచ్చి ఏం చేసిండ్రు? నాణ్యత లేని కట్టడాలు కట్టి ప్రజల మీద భారం చూపి 8 లక్షల కోట్ల అప్పు చేసి ఆ అప్పు కోసం చెల్లించడానికి ప్రిన్సిపల్ వడ్డీకి కలిసి మళ్ళీ అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు? మీ యొక్క అనాలోచిత నిర్ణయాలు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నా నెత్తురు శక్తి ఒక్కొక్క చుక్కబొట్టుకు అంత శ్రమ చేసి నేను కాళేశ్వరం కట్టిన నా పెద్ద మనుషులే ఈరోజు కాళేశ్వరం కట్టడానికి నాకే సంబంధం కట్టిందంటున్నాం. మాట మార్చి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సమాజం మిమ్మల్ని విస్మరించాలనుకుంటున్నారేమో కానీ మీరు మాట్లాడిన ప్రతి మాటకు మీరు జవాబు చెప్పాల్సిన అవకాశం ఉంటుంది, అవసరం ఉంటుంది. అట్లాగే కట్టుబడాల్సిన అవసరం ఉంటుంది. మనిషి అన్నవాడు తప్పు చేస్తాడు కాబట్టి చేసిన తప్పులు ఒప్పుకొని నేను నాకు తప్పు చేయకుండాల్సింది, నేను తప్పు చేస్తాం. నేను చెప్తున్నా ఈ మాట ఈరోజు పెట్టబడి మీ సొంత చెల్లెలు రోజు చెప్తుంది చేసిన తప్పుల గురించి, దానికి సమాధానం చెప్పుకుంటారా లేదు? ఏ మనిషి ఫోన్ మాట్లాడుకునే అవకాశం లేకుండా ఆడమొగరు మాట్లాడుకుంటే ఫోన్ ఉన్నటువంటి చరిత్ర ఒక నిర్దాక్షిణ్యంగా పరిపాలనలో ఏ మనిషికి స్వతంత్రం లేకుండా
భావజాల స్వేచ్ఛ లేకుండా పరిపాలన చేసినటువంటి అగౌరవమైనటువంటి పరిపాలన మీరు ఈ రోజు మీరు ప్రజా ప్రభుత్వాన్ని ఒక్క మాట అనడానికి కూడా అర్హులు కాదు. అధికారులు, స్థానిక శాసనసభ్యులు, వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు లోపల అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు పెన్షన్ అయిపోయింది, రైతు భరోసా అయిపోయింది, ఉచిత బస్సు ప్రయాణము, ఉచితంగా 200 యూనిట్ల ఇచ్చిన రేషన్ కార్డు ఎక్కడ ఈ గవర్నమెంట్ వచ్చినాక అర్హులైన అందరికీ రేషన్ కార్డు ఇచ్చింది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలన్న ఒక దగ్గర ఇల్లు కట్టి అసంపూర్ణంగా తీసుకుంటే ఈసారి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన వచ్చిన తర్వాత దానికి కావాల్సిన నిధులను కేటాయించి మళ్ళీ ఎక్కడ కూడా చాలా వచ్చిన పేర్లను మార్చలేదు. నిజాయితీగా ఏ పార్టీలో ఉన్న వాళ్ళైనా కూడా వాళ్ళకి 240 రూపాయలు పడింది. అంతేకాకుండా 3620 ఇళ్లను ప్రతి ఒక్కరికి చేరవేయాలి, ప్రతి ఒక్కరికి ఇండియా అనాలోచితంగా కేసీఆర్ గారు ఒక ప్రణాళిక లేకుండా గోదావరి కట్టని పడేసారు. 10 సంవత్సరాలు అయింది, తిరిగి కట్టయ్యే అక్కడ ఉన్నటువంటి మత్స్యకారుల యొక్క జీవితం నాశనం అయిపోయింది. చేపలు పట్టుకోవడానికి లేదు, నీటిలో పడితే గ్రౌండ్ వాటర్ పెరిగేది, వ్యవసాయం మంచిగా అయ్యేది. మరి అనాలోచితంగా ప్రణాళిక లేకుండా చేసి రేపు కట్టాలి, ఎందుకు కట్టుకుంటా అని చెప్పి 9 సంవత్సరాలు సాగనప్పుడు ఇప్పుడు ఏమైంది, మళ్ళీ అక్కడ ఉన్నటువంటి గ్రామాలు పడుతున్నాయి. వీలైనంత తొందరగా గోదావరికి ఒక ప్రణాళిక చేసుకుని అక్కడ రిజర్వాయర్ చేసుకుని గ్రామాలు మునిగిపోకుండా చేసుకోవాలి. ఎమ్మెల్యే గారు కూడా ఆ కృషి చేస్తా ఉన్నారు. ఇకపోతే మనకు ఒక సిద్ధనగంట మంచి దక్షిణ భద్రాసి అంటారు, ఆ సిద్ధనగంట కూడా అభివృద్ధి చేసుకోవాలి. ఇంతే కాకుండా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేసి నేను ముగిస్తా, ఎమ్మెల్యే గారు మాట్లాడలేదు కాబట్టి. ఈరోజు చనిపోవడం జరిగింది అడ్రస్లో, ఖచ్చితంగా కోరలేదు, ఖచ్చితంగా కావాలని డివైడ్ అవుతుంది. ఎమ్మెల్యే గారు కూడా అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. ఇది ఖచ్చితంగా ఈ ప్రాంతానికి ఇక్కడ ఉండేటువంటి కుటుంబాలకు న్యాయం చేస్తుంది కాబట్టి తొందరలో వీలైనంత తొందరగా మనకు 4 లేన్ రోడ్ రావాలి. అదొకటే కాదు, ఇంకా ఇక్కడ ఎడ్యుకేషన్ హక్క, ఇంకా మంచి ఇన్స్టిట్యూషన్స్ రావాలి. చేసేది పోయిన వాళ్ళ మీద మాకేం ఆబ్జెక్షన్ లేదు. కానీ ఈరోజు కష్టపడి ఈరోజు అవకాశం ఉంది, మన ప్రాంతం ముందు కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేసుకున్నాం కాబట్టి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి. కాబట్టి ప్రగతి కోసం ఏం కావాలంటే అధికారుల వెంటబడి నారాయణ రెడ్డి గారు మొబిలైజేషన్ తీసుకొని వస్తా ఉన్నాం. ఇంకా మాత్రమే సరిపోదు. ఇంకా చివరి విషయం చెప్తాను, ప్రణాళిక లేకుండా ఏది చేసినా దాని తీరం జరగాక బోధన ప్రణాళిక ఉండాలి. 10వ క్లాస్ పరీక్షలు వచ్చినాయంటే మనం ప్రణాళిక చేసుకొని రోజు చదువుకొని ఫస్ట్ క్లాస్లో పాస్ కావడానికి చూస్తాం. మరి ఆ ప్రణాళిక మన నియోజకవర్గానికి కూడా కావాలి. నియోజకవర్గానికి చాలా సమస్యలు కూడా ఉన్నాయి, ఇంకా అవన్నీ కూడా ఒకటైతే ఒకటి చేసి సవినయంగా కల్వకుర్తి నియోజకవర్గం నుండి కేటీఆర్ గారికి టీఆర్ఎస్ పార్టీ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాం. ఇకపోతే ప్రగతి అన్నారు, నేను మా కల్వకుర్తి అభివృద్ధి చెందాలని చెప్పేసి ఒక నిరంకుశ పరిపాలనకు తెరవగీతం పాడాలని చెప్పేసి నేను కానీ నారాయణ రెడ్డి గారు కానీ అర్థంపేట నుండి కల్వకుర్తి నుండి నారాయణ నుండి కొల్లాపూర్ నుండి ప్రజాప్రతినిధులు అందరం ఒక్క మాట ఒక తాటి మీదకి వచ్చేసి మేము గవర్నమెంట్ మార్పు కోసం సహకరించడం పని చేస్తాం. ఎందుకు ప్రగతి సాధించాలి మా కల్వకుర్తి అని చెప్పేసి. మా కల్వకుర్తి 3 నేషనల్ హైవేస్ ఉంది, ఒక బ్రహ్మాండమైన జియోగ్రఫికల్ పొజిషన్ లో ఉంది. ఇక్కడ ఉండే వాళ్ళందరూ శ్రమజీవులు, వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. ఎప్పుడు బాగుపడాలని అభిప్రాయం, కష్టం చేయాలని ముందుండేటువంటి వ్యక్తులు కాబట్టి ఈ ప్రగతి మా ప్రాంతాన్ని ముందాడాలని చెప్పేసి మేము ప్రతి మాయి ఒక ప్రజా పరిపాలనకు రావడానికి దోహదం చేస్తున్నాం. నారాయణ రెడ్డి గారు నేను కాంగ్రెస్ లో ఉన్నప్పుడు మా ప్రాంత రైతులకు మంచి జరగాలని చెప్పేసి వీళ్ళు కేఎల్ఐ కాలువను నిర్లక్ష్యం చేస్తూ ఉంటే రాత్రి పగలకుండా ఆ కాలువ చుట్టూ అధికారులను తీసుకెళ్లి అక్కడ పండుకొని కొట్లాడి కాలువని ఈరోజు ఇక్కడ తీసుకురావడం జరిగింది. రైతులు ఈరోజు ఇంతకుముందు మా సంజయ్ యాదవ్ చెప్పాడు 10 కోట్ల రూపాయల పంట వచ్చింది, మేము కొనుగోలు చేస్తామంటే వచ్చింది. రాత్రి వాళ్ళు కష్టపడి ఆ కాలువని నిక్కడానికి తెచ్చి ఇంకా ముందు నాయుల వరకు తీసుకుపోయినందుకు మా ప్రాంతాల్లో కొంత ప్రగతి జరిగిందని చెప్పక తప్పదని. అంతేకాకుండా ఇక్కడ మేము మా పార్టీ మారి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఏమేమి కావాలో ఒక్కొక్కటి గుర్తుపెట్టుకొని 100 బెడ్ హాస్పిటల్ కానీ, మెటర్నిటీ సెంటర్, ప్రసూతి వైద్యశాల, పాత హాస్పిటల్ వైద్యశాల నుంచి ప్రతి మనిషికి చదువు అవసరం. ప్రతి బిడ్డ నిర్బంధంగా చదువుకోవాలి, బాగుపడాలంటే విద్య ఉండాలి. కాబట్టి 200 కోట్ల రూపాయలతో రామాపూర్ దగ్గర ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్
స్టాండర్డ్ స్కూల్ ఇవ్వడం జరిగింది. అట్లాగే 2 మోడల్ స్కూల్స్ మెరిజాతో ఒకటి ఇక్కడ మన దగ్గర ఇంకొకటి తీసుకొస్తున్నాం. ఈ విధంగా విద్యకు పూర్తి స్థాయిలో మా ప్రాంతం ప్రతి బిడ్డ చదువుకోవాలి. ఎంతో పీడరికంగా ఉన్నా కూడా చదువుకోవాలి. మన పిల్లలు చదువుకుంటే మనకు భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి విద్యకు ప్రాధాన్యత లేదు. అంతేకాకుండా హాస్పిటల్స్ ఎక్కడ పెద్ద నగరం ఉంటే అక్కడ 30 బెడ్ హాస్పిటల్, పిహెచ్సి ఇక్కడ కూడా ఒక నిరంకుశ పరిపాలన జరగట్లేదు. ఇచ్చిన వాగ్దానాలను ఉన్న బడ్జెట్ తో అందరికి పంచమిక పరిపాలన జరుగుతుంది. కాబట్టి ఇది ప్రజా పరిపాలన అని చెప్పక తప్పదు. మినిస్ట్రీ ఏర్పాటు చేయకపోలేదు, మహిళకు మంచి పదవి ఇవ్వలేకపోయింది. మీ ఇష్టం వస్తే ఆ వార్తల వరకు అవకాశం పదవులు ఇవ్వకుండా నడిపిండు. ఎన్ని చెప్పుకుంటూ పోతుంది మీ పరిపాలన గురించి. నా ఇష్టం ఉంటే చేస్తా, లేకపోతే లేదన్నట్టు. కాబట్టి అది కుటుంబ పరిపాలన, నిరంకుశ పరిపాలన, ఇది ప్రజా పరిపాలన. నేను ఆ ఫ్యాషన్ నుంచి ఇంకా చెప్పాల్సి వచ్చింది. మీరు చేసిన తప్పులకు ప్రజలు శిక్షించు, దాన్ని అంగీకరించాలి. దయచేసుకుంటూ బాగుంటారు దాన్ని రాఘవయ్య ఒక నిమిషం. రేడియల్ స్పీకర్స్ వెహికల్ మీద ఉండాలని, అది రైట్ పార్కింగ్ చేయడం వల్ల కనిపించకుండా సందర్భాలు ఉన్నాయి. కాబట్టి పార్కింగ్ లైట్ చేసుకొని జాగ్రత్త తీసుకోవాలని కూడా చెప్పడం అనేది జరిగింది. అలాగే చిల్డ్రన్స్ రోడ్ సేఫ్టీ మీద పాఠశాలలకు విజిట్ చేసి వాళ్ళకు కూడా రోడ్ సేఫ్టీ మీద చెప్పడం అనేది హ్యూమన్ సైన్స్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. వార్నింగ్ బోర్డ్స్ స్కూల్స్ దగ్గర సైనింగ్ బోర్డ్స్ కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. హెల్మెట్స్ ధరించాలని, సీట్ బెల్ట్ పెట్టుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ఓవర్ స్పీడ్ వెళ్ళొద్దని, ప్రతి ఒక్కటి రైల్వేలలో వచ్చేటప్పుడు తప్పకుండా సేఫ్టీ గురించి వివిధ స్కూళ్ళను మరియు పబ్లిక్ ప్లేస్లను ఫ్లెడ్స్ తీసుకోవడం జరిగింది. దీనిలో ప్రోగ్రాంలో భాగంగా 6 days అరైవ్ అనే ప్రోగ్రామ్ కండక్ట్ అనేది జరిగింది. దీనిలో రోడ్డు భద్రత గురించి గ్రామ సభ పెట్టడం జరిగింది. ఆ గ్రామ సభలో 8 మందిని సెలెక్ట్ చేశారు. దాంట్లో ఉమెన్ 3 persons సెలెక్ట్ చేసి రోడ్డు భద్రత జరిగినప్పుడు వాళ్ళ నివారణ చర్యలు ఏం చేయాలనేది చెప్పడం జరిగింది. వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేసి చెప్పడం జరిగింది. ఆ రోడ్డు గురించి, ఆ విలేజ్లో ఎక్కడైతే హాట్ స్పాట్స్ ఉన్నాయో